హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్. నేను మీ అనుని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మంచి వీడియోలు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మన హెయిర్ విషయంలో కొంతమంది సాఫ్ట్ హెయిర్ని ఇష్టపడతారు, మరికొంతమంది కర్లీ హెయిర్ అంటే చాలా ఇష్టం. ఈ కర్లీ హెయిర్ ఉన్నవారు జుట్టును కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రింగుల జుట్టు విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలేంటో ఈరోజు వీడియోలో చూసేద్దాము ఫ్రెండ్స్. జుట్టు తేమను కోల్పోవడానికి, నిర్జీవమైపోవడానికి వాతావరణం కూడా ఒక కారణమే. అదే కర్లీ హెయిర్ ఉన్న వారికి ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. ఆ క్రమంలో బయటకు వెళ్ళినప్పుడు జుట్టును కవర్ చేసుకునేలా క్యాప్ ధరించడం, స్కార్ఫ్ కట్టుకోవడం మంచిది. అదేవిధంగా కర్లీ హెయిర్ను కాపాడుకోవడానికి మరికొన్ని చిట్కాలైతే చూసేద్దాం. మన బాడీలోకి తగినన్ని నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. ఫలితంగా చర్మమే కాదు ఫ్రెండ్స్, జుట్టు కూడా తేమను కోల్పోయి పొడిబారిపోతుందట. అందుకే రింగుల జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే రోజు తగినంత మొత్తంలో వాటర్ని తీసుకోవాలి. అలాగే కనీసం 7-8 గంటలు చక్కటి నిద్ర ఉండేలా జాగ్రత్త పడాలి. తద్వారా ఒత్తిడి, ఆందోళనలు దూరమయ్యి ప్రశాంతత దరిచేరుతుంది. కర్లీ హెయిర్ను కాపాడుకోవడానికి ఇది చాలా ముఖ్యమని మన నిపుణులు చెబుతున్నారు. అప్పుడప్పుడు కొన్ని చుక్కల హెయిర్ సిరమ్ను రాసుకోవడం వల్ల కూడా కర్లీ హెయిర్ను కాపాడుకోవచ్చు. రింగుల జుట్టు ఉన్నవారు చివర్లు చిట్లే సమస్యతో బాధపడుతుంటారు. దానివల్ల కేశాలు నిర్జీవంగా కనిపిస్తాయి. కాబట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి చిట్లిన చివర్లను కత్తిరిస్తూ ఉండాలి. ఇలా చివర్లను కట్ చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుందట. జుట్టుకు తేమనందించడంలో కలబంద చాలా చక్కగా పనిచేస్తుంది. కాబట్టి వారానికి 2 సార్లు కలబంద గుజ్జును జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు పట్టించి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. కర్లీ హెయిర్కు ఇలాంటి హెయిర్ ప్యాక్ వేయడం వల్ల మంచి నిగారింపునైతే సంతరించుకుంటుంది. అదేవిధంగా జుట్టు తేమను కోల్పోకుండా చేయడంలో తేనె పాత్ర కీలకం. అందుకే జుట్టుకు పోషణనందించే కండిషనర్లు, డీప్ కండిషనర్లతో పాటు క్లెన్జర్లలోనూ కాస్త తేనెను కలుపుకొని అప్లై చేసుకున్నట్లయితే మీ జుట్టు పొడిబారిపోకుండా జాగ్రత్త పడవచ్చు. చేయడం వల్ల మీకు ఉన్నటువంటి రింగుల జుట్టు తేమను కోల్పోకుండా చూసుకోవచ్చు. వీడియోలో చెప్పినటువంటి టిప్స్ని ఫాలో అయ్యి మీకు ఉన్నటువంటి మీ కర్లీ హెయిర్ని తేమను కోల్పోకుండా చేసుకోవచ్చు. వీడియో మొత్తం విన్నారు కదా ఫ్రెండ్స్. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్పై క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి ఫ్రెండ్స్. అదేవిధంగా నా ఓల్డ్ వీడియోస్ని కూడా చూడండి, షార్ట్ వీడియోస్ని కూడా చూడండి. ఓల్డ్ వీడియోస్ని చూడడానికి ఛానల్ దగ్గర ఫోటోపై క్లిక్ చేయండి. నా ఓల్డ్ వీడియోస్ని మీరు చూడవచ్చు ఫ్రెండ్స్.